వచ్చేసాం తిరుమలకి వచ్చేసాం. ఫౌంటైన్ బాగుంది కానీ మొక్కలు అడ్డం ఉన్నాయి, కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కనిపిస్తే ఫైన్, కనిపించకపోతే తర్వాత చూసుకుంటా వచ్చి. ఇది నైట్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారంట. నాకు దారిలో వస్తుంటే ఒక ఆయన చెప్పిండు 6 o'clock ఓపెన్ చేస్తున్నారంట మార్నింగ్. ఆయన ఆగిందంట 4 నుంచి 6కి స్టార్ట్ అయ్యారంట. ఇక్కడికే వచ్చింది. వెళ్ళి ఆరామ్సే ఇప్పుడు లగేజ్ తీసుకోవాలి. తక్కువ మందే ఉన్నారు, చాలా తక్కువ మంది. రూమ్ కోసం వెయిటింగ్. 50 రూపీసో 100 రూపీసో మరి. ఇదో మంచి ప్లస్ పాయింట్. రష్ చాలా తక్కువ ఉంది ఈసారి, లక్కీగా. మరి అది ఇంకే ఎప్పుడు వెయిటింగ్లో ఏంటి. రూమ్ దొరికింది, కాకుండా వెయిట్ చేయాలి దానికోసం. అది ఎప్పుడు అలకేట్ అయితే అప్పుడే. ఇంకా ఫైనల్లీ మాకు కూడా రూమ్ దొరికింది. అది కళ్యాణ్ కట్లే, ఇంకా ముందు ఇంకా 70 meters ఉంది. మాకు రూమ్ దొరికింది. హిల్ వ్యూ కాటేజ్ అంట. ఇదే మాకు అలకేట్ చేసిన కాటేజ్. అది సబ్వే ఎంక్వైరీ. నీ అమ్మ ఇందులో వచ్చేసినామని చూపిస్తుంది. సర్లే ఇక్కడ అడుగుదాం ఇంకా. అవును, కానీ రూమ్ నెంబర్ ఏదో ఇయలే కదా. ప్రజెంట్ మేము ఇక్కడ ఇంకా రూమ్ కీస్ని తీసుకోవాలి మా కాటేజ్కి, అంటే మా రూమ్కి. లోపల ఉన్నారు, వెళ్ళు. అమ్మ ఇక్కడ నుండి టెంపుల్ కాడికి పోవాలంటే ఏది ఏమైనా సరే బస్సు ఎక్కాల్సింది, వేరే ఆప్షన్ కూడా లేదు. ఏంది ఇదే మాకు అలకేట్ చేసిన కాటేజ్. ప్రజెంట్ ఇందులోని బి అంటే ఇంకా ఏరియా మాత్రం మంచిగా మస్తు ప్రశాంతంగా ఉంది. ఫ్రీ బస్ ఆరామ్సే. ఈ అమ్మాయి మొత్తం దీన్ని ఎవరికి అలకట్టు కూడా చేయలేరు. ఇది తీసుకోవడానికి ఫుడ్ అయితే వచ్చింది కానీ వాటర్ లేవు. మళ్ళీ వాటర్ కోసం ఇప్పుడు తిరగాలి. ఏడంటే మళ్ళీ చిన్నగా ఒక వాటర్ బాటిల్ దొరికితే ఆరామ్ అవుతాం. 50 రూపీస్ వాటర్ బాటిల్, 50 రూపీస్. మరి దారుణం వాటర్ బాటిల్. ఏంటి అంటే 20 రూపీస్ వాటర్కి, 30 రూపీస్ వచ్చేసి గ్లాస్ బాటిల్ అంటే. రిటర్న్ ఇస్తే 30 రూపీస్ ఇస్తా అన్నారు. అది ఎంత నిజమో ఏంటో చూడాలి. ఇంకా చూద్దాం అసలుకి వీళ్ళు నిజంగానే ఇస్తారో ఎవరు. 50 రూపీస్ రా బాటిల్లా. పైకి వచ్చే దారిలో ఎక్కడన్నా చూసినాం అసలుకి. ఇది వచ్చేసి మా కాటేజ్. ఎర్లీ మార్నింగ్ ప్రజెంట్ 10 అవుతుంది, ఎందుకంటే దర్శనం చేసుకొని వచ్చేవరకు మాకు దర్శనం అయ్యేవరకు నైట్ 1:30 అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ ఇలా వస్తున్నారు మంచిగా ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇడ్లీ దోశ 5 ఇడ్లీలు 30 రూపీస్, అంటే ఎనీ బ్రేక్ఫాస్ట్ 30 రూపీస్ అంటున్నారు.
చిన్నగా అని చెప్పేసి నాకు ఎందుకైనా మంచిది అని చెప్పి డౌట్ కొట్టేసి ఇద్దరం ఉన్నాం కదా 3 ప్లేట్లు తీసుకున్నాను. సరే ఇంతవరకు అసలు రూమ్ చూపించలేను నేను. ఇది మాకు అలొకేట్ చేసిన రూమ్ అంతా చాలా మెస్సీగా ఉంటుంది. ఇది మా ఆవిడ, ఇది మా బెడ్, ఇది రూమ్ పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి ఫుడ్ తినేకి వస్తున్నాం ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి చెప్పాగా అండి, మొత్తం అన్ని కూరగాయలతో పెడతారంట ఇక్కడ. షాపింగ్ తిరుమలలో షాపింగ్ చిన్నపిల్లల కోసం అని చెప్పేసి, కానీ మా వాడు డాడో తిప్పుతూ ఉన్నాడు. మళ్ళీ ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన థీమ్లోని, అంటే ఆ కురుక్షేత్రంలోని ఏదైతే ఉంటుందో ఆ గీతోపదేశం అనేది ఆ థీమ్లోనే అన్నట్టు. జస్ట్ స్మాల్ పార్క్ భక్తుల కోసం అన్నట్టు. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మెయిన్ రోడ్డు. ఇది మెయిన్ రోడ్డు, అది టోల్ గేట్, అంటే కొండపై ఉండే టోల్ గేట్. ఇక్కడ దీని చుట్టూ మొత్తం కూడా జిఎన్సీ కాటేజెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మెయిన్ గీతోపదేశం చేసేది. పార్క్ అంతా కూడా ఇలా ఉంటుంది. యాక్చువల్లీ లైట్స్ అన్నీ ప్రాపర్గా వస్తాయి. లైట్స్ అన్నీ ప్రాపర్గా వస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది వచ్చేసి మిస్టర్ కృష్ణుడు, మాధవుడు అర్జునుడికి గీతోపదేశం. నీతి ధర్మాలు, నీతి న్యాయం ధర్మం అన్నీ కురుక్షేత్రంలోని ఎట్లా పాండవులు కౌరవుల మీద వాళ్ళు అధర్మంగా చేసినా సరే అర్జునుడిని కొంచెం అంతో ఇంత ప్రోత్సహించి ఆ యుద్ధం గెలిచేలాగా చేసిండు మిస్టర్ శ్రీకృష్ణుడు. ఏది ఏమైనా కానీ మొత్తం కురుక్షేత్రం మొత్తం కూడా శ్రీకృష్ణుడు వల్లనే పాండవులు గెలిచేది. లేకుంటే ఎక్కడ వాళ్ళు 11 అక్షోహిణీలు, పాండవులు కొన్న తొకడలో బొకడలో 7 అక్షోహిణీలు. వాటితో వీళ్ళు గెలవటం అనేది హైలీ ఇంపాసిబుల్. బట్ కేవలం శ్రీకృష్ణ వల్లే వాళ్ళు గెలిచేది.